చంద్రబాబు నాయుడు ఆరి గురించి చెప్పాలంటే మంచిదేనండి. అమ్మా మీ పేరేంటి? శాంతం అండి. ఓకే. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందమ్మా? పర్వాలేదండి. పర్వాలేదు. మరి అదేవిధంగా మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళకి 4,000 పింఛన్ చేస్తా అన్నారు కదమ్మా, మీలాంటి వాళ్ళకి చేశారమ్మా 4,000? చేశారండి. అంటే అంటే చెప్పిన మాట మీద నిలబడ్డారా చంద్రబాబు నాయుడు గారు? 4,000 చేస్తా అన్నారు కదా, నిజంగా చేసినట్టు? చేశారండి. అదేవిధంగా ఇక్కడ రేషన్ కూడా మీకు వచ్చేస్తుందమ్మా, డైరెక్ట్ మీ దగ్గరికి వస్తుందా? వస్తుందండి. ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వం సౌకర్యాలు ఎలా ఉన్నాయమ్మా ప్రజెంట్? సౌకర్యాలు ఏముందండి, ఇప్పుడు మామూలుగానే ఉన్నాయి. మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు కదమ్మా, ఉచిత గ్యాసులు ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఇవ్వాలి అని అంటున్నారు కదా సంవత్సరానికి. మరి ఏంటి సంగతి, ఎలా ఉంటున్నాయి, వస్తున్నాయా? ఇచ్చారండి. ఇచ్చారా? ఒక ఒక గ్యాస్ బండ్ వేసారండి పోయిన నెలలో. మీకు ఉచితంగానే ఇచ్చారా? ఓకే. ఇదివరకు ఎంత ఉండేదమ్మా గ్యాస్ సిలిండర్ కొనుక్కోవాలంటే ఎంత ధర ఉండేది? తక్కువే ఉండేదండి, ఇప్పుడు ఎక్కువ. అప్పుడు 500 అలా ఉండేదండి. మా డబ్బులు ఏమన్నా పడితే 6 తక్కువ చేసేవారు, ఇంకా డబ్బులు పడితే బ్యాంకులో తెచ్చుకుంటే వాళ్ళం. ఓకే. ఇప్పుడు మనం ఉచితంగానే ఇచ్చేస్తున్నారుగా, 800 ఉన్నా 900 ఉన్నా 1000 రూపాయలు ఉచితంగానే ఇస్తున్నారా? 1000 రూపాయలు 800. మొన్న ఉచితం గ్యాస్ వచ్చినప్పుడు 800 పడ్డాయండి. వెనక పడ్డాయా? ఎలా అనిపిస్తుంది? మంచిదే అంటారా గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం? మంచి ఆలోచనేనా? కానీ ఏమోనండి, మరి ఆయన పెట్టారు కదా, పెట్టిన పథకం ప్రకారం ఒక్క నెలలో ఇచ్చారు. అలాగా ఈ సంవత్సరం పొడుగుతూ ఉండేసరికి ఇంకో 2 సార్లు ఇస్తారు. ఏంటి సంగతి? రాబోయే రోజుల్లో మంచి పథకాలు ఇస్తారని నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం. మరి రాబోయే రోజుల్లో మంచి చేసిద్ది అంటారా లేదంటారా? ఏమోనండి, మరి తెలీదు. అంటే పెద్దవాళ్ళు కదా, మీరు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశారు కదా. కదండి, ఇప్పుడు ఆయన వచ్చారు, ఏదో అమ్మఒడి పిల్లలకి ఏదో వేస్తారు గతంలో వేశారు, అక్కడ అప్పుడు వేసారు, ఇప్పుడు ఇంకా ఏమీ వేయలేదు. వీళ్ళు కూడా ఏదైనా పిల్లలకి చదువుకోవడానికి ఏదైనా వేస్తే వాళ్ళకి స్కూల్ కాటికి వెళ్ళడానికి బాగుంటుందని. అవునండి. పెన్షన్ ఇచ్చేటప్పుడు టయానికి ఇస్తున్నారా అమ్మా? ఇస్తున్నారమ్మా. వాళ్ళే వచ్చిస్తున్నారా, మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా? వాళ్ళే వచ్చిస్తున్నారు. ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా పెన్షన్ ఇచ్చే వాళ్ళు? లేదమ్మా, ఇంటికి వచ్చి ఇస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే పోలీసులు కానీ అందరూ ఎవరైనా కూడా ఆయన లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండిద్ది, చాలా స్ట్రిక్ట్గా ఉండిద్ది, తప్పు చేస్తే ఎవరిని ఊరుకోడు అని అంటారు. మరి నిజమేనా? ఏదైనా గొడవలు వాళ్ళు అలాంటి వాళ్ళని బంధిస్తున్నారులేండి. అంటే బాగానే ఉంది. పర్లేదండి. ఏం చెప్తావు మరి చంద్రబాబు నాయుడు గురించి? చంద్రబాబు నాయుడు ఆరి గురించి చెప్పాలంటే మంచిదేనండి. మరి వరదలకి డబ్బులు వేస్తా అన్నారు, వేసారా? ఇళ్ళకే వేసారండి, 5,000 వేసారు. 25 వేసారు. మాకు మరి శుభ్రంగా బడ్డీ కొట్టి అంతా మునిగిపోయి శుభ్రంగా అందులో ఎత్తాలు పెట్టుకునేదాన్నమ్మ, అన్ని మొత్తం అన్నీ మునిగిపోయినాయి. మరి నిజంగా 2 నెలలు కలిపి ఫంక్షన్ 7,000 ఇస్తా అన్నారు, అవి కూడా ఇచ్చారా? లేదమ్మా. 7,000 ఇచ్చారు కదా అందరికి, అప్పుడు ఇచ్చారు. మరి నిజంగా 7,000 ఇస్తా అన్నాడు, ఫంక్షన్ 4,000 చేస్తా అన్నారు, ఇండ్లు మునిగిపోయిన వాళ్ళకి 25,000 వేస్తా అన్నారు. మరి అన్నమాట మీద నిలబడ్డారా చంద్రబాబు నాయుడు గారు? నమ్మొచ్చు అంటారా చంద్రబాబు నాయుడు గారిని? ఓకే. మరి వచ్చిందే ఎందుకు, ఏదో చెయ్యాలనే కదా నమ్మకం ఉంది అయితే ఆయన మంచి చేస్తాడని.